ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనకి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ చూసినట్లయితే ఈ వీడియోలో భాగంగా మనకి ఆ నోటిఫికేషన్ అనేది ఏ పోస్టులకి సంబంధించి రిలీజ్ కావడం జరిగింది, తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, శాలరీ ఎలా ఉంటుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, తర్వాత స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడాను మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే ఇది మనకి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అన్నమాట. సో ఈ నోటిఫికేషన్ ఏ పోస్టుల కంటే గ్రామీణ డాక్ సేవక్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారనమాట. సో ఇప్పుడు ఈ పోస్టుకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాము. సో ఇది మనకి డాక్ సేవక్ ఎగ్జిక్యూటివ్ టోటల్ గా 348 పోస్టులకు గాను ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఎనీ డిసిప్లిన్ అంటే గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది ఎనీ డిసిప్లిన్ లో కంప్లీట్ చేసి ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇందులో కూడాను మనకి ఇంకొకటి ఏమని మెన్షన్ చేశారంటే, చాలా మంది కూడాను నన్ను కమెంట్ లో నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కానీ అక్క కొంతమంది ఏంటంటే రెగ్యులర్ గా చేస్తుంటారు, కొంతమంది డిస్టెన్స్ లో చేసి ఉంటారు, కాబట్టి చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు నన్ను. సో బట్ ఈ ఉద్యోగానికి ఏంటంటే రెగ్యులర్ గా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అదేవిధంగా డిస్టెన్స్ లో కూడాను డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళు ఈ ఒక ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అందరూ కూడాను ఎలిజిబుల్లే. సో అది మనకి క్లియర్ గా నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. రెగ్యులర్ అండ్ డిస్టెన్స్ లో ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 750 రూపాయలుగా ఉంది. ఈ 750 రూపాయలు అనేది ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కళ్ళు కూడాను 750 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీ అనేది చెల్లించాల్సి ఉంటుంది. వన్స్ ఫీ పేమెంట్ చెల్లించిన తర్వాత అవి ఎట్టి పరిస్థితుల్లో కూడాను రిఫండ్ అనేవి కావు. సో అది కూడాను క్లియర్ గా నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఫీజు అనేది పేమెంట్ చేయండి, లేదంటే వన్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా రిటర్న్ కావు. శాలరీ విషయానికి వస్తే వీళ్ళకి నెలకి 30,000 రూపాయలుగా ఉందన్నమాట. సో ఎవ్రీ మంత్ అనేది వీళ్ళకి 30,000 అనేది శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీని తర్వాత ఏజ్ విషయానికి వస్తే మినిమం 20 ఇయర్స్ ఉండాలి, మాక్సిమం 35 ఇయర్స్ అనేది ఉండాలన్నమాట. సో డిగ్రీ కంప్లీట్ అయిపోయేసరికి మనకి 20 ఇయర్స్ అయిపోతుంది కాబట్టి సో మినిమం 20 ఇయర్స్ ఉండాలి, మాక్సిమం 35 ఇయర్స్ అనేది ఉండాలి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు ఈ యొక్క ఉద్యోగాలకి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత అప్లికేషన్ స్టార్ట్ డేట్ విషయానికి వస్తే ఆల్రెడీ అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయిపోయింది. అక్టోబర్ 9th నుంచే మనకి ఈ యొక్క అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ చేశారు. అదేవిధంగా 29th of October తోటి ఈ యొక్క అప్లికేషన్ డేట్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో మీరు చేయాల్సినటువంటి పేమెంట్స్ ఏమన్నా పెండింగ్ ఉన్నా కానీ ఈ 29th of October లోపే మీరు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరు కూడా లాస్ట్ డేట్ వరకు ఎదురు చూడదు, ఎందుకంటే లాస్ట్ డేట్ వరకు ఎదురు చూసారనుకోండి ఒక్కోసారి సర్వర్ అనేది బిజీ అయిపోతుంది. సో మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆగిపోతుంది అనమాట. సో అలాంటివి టెక్నికల్ ఇష్యూస్ ఫేస్ చేయకుండా ఉండాలంటే బిఫోర్ క్లోజింగ్ డేట్ కంటే ముందే మీరు అప్లై చేసుకోవడం ఉత్తమం. సో దీని తర్వాత అప్లికేషన్ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. నౌ కమింగ్ టు ద సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఎటువంటి ఎగ్జామ్ అనేది లేదు. సో ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరూ కూడాను అందరిలో ఎవరికంటే మెరిట్ వస్తుందో వాళ్ళ యొక్క మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలకి ఎంపిక చేయడం అనేది జరుగుతుందన్నమాట. ప్యూర్లీ వీళ్ళు ఏంటంటే మెరిట్ బేస్డ్ మీదనే ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు ఏంటంటే మెరిట్ లిస్ట్ విల్ బి డ్రాన్ బ్యాంకింగ్ అవుట్లెట్ వైజ్, సెలెక్షన్ విల్ బి మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ద గ్రాడ్యుయేషన్. మీరు మీ గ్రాడ్యుయేషన్ లో తెచ్చుకున్నటువంటి మార్కుల ఆధారంగానే ఈ యొక్క సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఎవరైతే హై స్కోర్ చేసి ఉన్నారో అదేవిధంగా మాకు ఇది వచ్చేస్తుంది ఈ ఉద్యోగం అనుకునే వాళ్ళు మీరు డెఫినెట్ గా అప్లై చేయండి. సో ఈ విధంగా అయితే మనకి సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ అది సెలెక్షన్ బోర్డు విషయం అన్నమాట, వాళ్ళు కండక్ట్ చేయాలనుకుంటే ఆన్లైన్ టెస్ట్ కూడా కండక్ట్ చేసి చేయొచ్చు. సో అది కూడా నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. బట్ 90% మనకి సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా అయితే మాత్రమే ఉంటుందన్నమాట. ప్యూర్లీ మెరిట్ బేస్డ్ పైననే ఈ ఉద్యోగాలకి ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇది 3 years ఆఫ్ కాంట్రాక్ట్ బేసిస్ పైన ఈ ఉద్యోగాలకు అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ పీరియడ్ అనేది పెరుగుతుంది. సో లేదంటే అంటే వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ బట్టి ఈ 3 years ఆఫ్ డ్యూరేషన్ అనేది పెరగచ్చు, లేదంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ లేకపోతే తీసేయడం అంటూ ఏమి ఉండదు. కానీ బట్ 3 years అనేది మీరు ఈ ఉద్యోగాలకి వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇవైతే
కాంట్రాక్ట్ బేసిస్ పైననే ఉంటుంది, ఇది రెగ్యులర్ బేసిస్ అయితే కాదనమాట. సో ఈ విధంగా అయితే మనకి ఈ ఐపీపీబీ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, అదేవిధంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సో ఇది మనకి ఐపీపీబీ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఇంకా మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. సో అది కాకుండా నేను ఇంకా ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది కూడాను నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తూ ఉన్నారు, నేను వాళ్ళందరికీ కూడాను రిప్లై ఇస్తూ ఉన్నాను. బట్ ఏంటంటే ఇప్పుడు మన ఛానల్ స్టార్ట్ చేసిన వితిన్ 3.5 monthsలోనే మనం 15,000+ సబ్స్క్రైబర్స్ని గెలుచుకోవడం జరిగింది, సంపాదించుకోవడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడాను నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఎందుకంటే ఈ 15,000 మనకి వ్యూస్ కూడాను మంచిగా వస్తున్నాయి అనమాట. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు, మేడం మీరు చేసేటటువంటి వీడియోస్ మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతున్నాయి అని చెప్పేసి. సో అందరికీ రిప్లై ఇవ్వడానికి నాకు టైం కుదరట్లేదు నేను, బట్ అందరికీ రిప్లై ఇస్తాను. వితిన్ 1 or 2 daysలోనే మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మన ఛానల్ ఫాలోవర్స్ గమనించాలని కోరుకుంటున్నాను. సో ఇది మనకి ఇవాళ వీడియో. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ చేసేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడాను మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో నేను మీకు త్రూ ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడాను ఇస్తూ ఉంటాను. మనకి రీసెంట్గా ఏపీ కాప్కి సంబంధించినటువంటి కూడాను అప్డేట్ అనేది నేను మీకు గ్రూప్లో మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా యూట్యూబ్లో కూడాను నేను పోస్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఎవరైతే ఏపీ కాప్ గురించి అడుగుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఒకసారి వెళ్ళి ఏదైతే నేను మీకు అప్డేట్ ఇచ్చానో అప్డేట్ అనేది చూడండి ఒకసారి. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.